ఇదిగో తాతయ్య ఇక్కడున్నారు. మావయ్య గారు హారతి తీసుకోండి. ఏంటి తాతయ్య అలా చూస్తున్నావు? హారతి తీసుకో. ఓ, నాలాగే నీకు కూడా అత్త రాక్షసి అని అనుమానం వచ్చిందా? పాపం కాదులే, మంచిదానిలానే ఉంది. హారతి తీసుకో. ఏంటి తాతయ్య అలా ఆలోచిస్తున్నారు? ఇదిగో హారతి తీసుకో. అత్తయ్య పద. అక్క, నేను బయలుదేరుతున్నాను. మీనాక్షి, ఏంటొదినా, ఏమైనా కావాలా? ఎక్కడికి వెళ్తున్నావు? కిరాణం కొట్టుకొదినా. నేను కూడా వస్తాను. నువ్వెందుకొదినా? నిన్ననే పెళ్ళయింది. పెళ్ళాంతో సరదాగా ఉండాలని తెలియని అమాయకుడు మా అన్నయ్య. అందుకే పొద్దున్నే కొట్టుకెళ్ళిపోయాడు. నేను వెళ్ళి అన్నయ్యని పంపిస్తా. నువ్వు అన్నయ్య 4 రోజులు సంతోషంగా గడపండి. పెద్ద కోడలి బాధ్యత 4 రోజులు సరదాలయ్యాక మొదలవ్వదు. ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచే మొదలవుతుంది. భలేదాన్వే వదినా. కొన్ని రోజులు నేను చిన్నయ్య కొట్టు చూసుకుంటాం. నువ్వు అన్నయ్య ఇంటి పట్టునుండండి. అదేం కుదరదు. ఇంటి కోడలుగా ఇది నా ఆర్డర్. వస్తున్నాను అంతే. అంత చొరవ తీసుకున్నాక తప్పదు. దా బండెక్కొదినా. ఇదిగో కాశీ, నాకు కొంచెం తొందరగా బెల్లం ఇవ్వయ్యా. తొందరగా వెళ్ళాలి నేను. అలాగే కాఫీ పొడి ప్యాకెట్ కూడా ఇవ్వు. తను ఇచ్చేవరకు ఆగండి. వదినా, ఇదే మన కొట్టు. పద. రా. ఏంటన్నయ్య పొద్దున్నే వచ్చేసావు? కాసేపు ఆగి రావాల్సింది కదా. ఇదిగో వదినా, మీ ఆయనకి కొట్టు తప్ప వేరే ధ్యాసే లేదు. పెళ్ళయింది. ఇక నుంచి కొంచెం ఇంటి పట్టు నుండేలా చూసుకో. ఈ మాటలకేంగానే ముందు హారతి సెల్లమ్మా. సరే. హారతి నేనిస్తాను మీనాక్షి. మీనాక్షి మన ఇంటి మహాలక్ష్మి రోషిని. తన ఆర్తిచ్చి గల్లా పెట్టి పూని చేస్తేనే కలిసి వస్తుందని నేను నమ్ముతా. నమ్మకాలు దేవుందండి. సూర్యుడి దేవుడని కొందరు, కాదు గ్రహమని మరికొందరు నమ్ముతారు. వాళ్ల నమ్మకాల కోసం సూర్యుని వెలుగాగిందా? ఎవరు హారతిచ్చినా షాప్ ఇన్కమ్ తగ్గుతుందా? సారీ,
తప్పుగా అనుకోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే నమ్మకాలనేవి వాళ్ళ మనసుల మీద ఆధారపడి ఉంటాయి. నేను కోడలిగా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నాతో దీపం వెలిగించి నువ్వే ఈ ఇంటి దేవతవని మీనాక్షి నాతో అంది. ఇప్పుడు షాప్లో నేను హారతిచ్చి మహాలక్ష్మిని కావాలనుకోవడం తప్ప? నాది తప్పనుకుంటే మీనాక్షినే హారతివ్వమనండి. మా వదిన సూపర్ గా చెప్పింది. వదిన, బాధ్యత నమ్మకం కంటే గొప్పది. కోడలుగా అడుగుపెట్టిన రోజు నుంచి అన్ని విషయాలు నీవనుకోవడం సంతోషమే గాని తప్పేలా అవుతుంది? అన్నయ్య, ఇప్పటి నుంచి వదిన హారతి ఇవ్వడమే న్యాయం. పదొదిన. వదిన, ఇదిగో, ఈ రోజు నుంచి హారతి నువ్వే ఇవ్వు, సరేనా? అన్నయ్య, మనూరి వెంకట్రావు గారు వడియాలు అప్పడాలు అడిగారు. అవిచ్చి వెంటనే వచ్చేస్తాను, సరేనా? సరేమ్మా, వెళ్ళరా. వెళ్ళొస్తాను వదినా. త్వరగా కానీ. హారతి ఇవ్వు. చాలు చాలు, కూర్చో రోషిని. ఇక్కడ పెట్టు ప్లేట్. ఇప్పుడు చెప్పండి, సరుపు ఇవ్వయ్యా. నాకు చింతపండు ఇవ్వయ్యా. కందిపప్పు కూడా ఇవ్వు. కొత్త నంబర్ ఎవరిదై ఉంటుంది? ఏంటి రోషిని, ఫోన్ రింగ్ అవుతుంటే అలా చూస్తున్నావు? ఎత్తి మాట్లాడు. రోషిని, ఇక్కడైతే గోలగోలేదు ఉంటుంది కానీ అలా బయటికి వెళ్ళి మాట్లాడు. సరేనండి. హలో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కార్తీక్, కార్తీక్. ఆహా, పేరు బానే గుర్తుందే. అయితే మర్చిపోలేదన్నమాట. అవే మాటలు కార్తీక్. నేను నిన్ను మర్చిపోగలనా? నిన్ను నా మనసులో నుంచి తీసేయగలనా? కొత్త కారు కొన్నాక కూడా పాత కారు మీద ఇంట్రెస్ట్ తగ్గనట్టు ఫస్ట్ నైట్ సంతోషంగా గడిపాక కూడా నన్నింకా మనసులో ఉంచుకున్నావంటే చాలా షాకింగ్గా ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను అనుకున్నదే చేస్తానని నీకు తెలీదా? నువ్వనుకున్నట్టు ఏమీ జరగలేదు. నేననుకున్నట్టు మన పెళ్లి కూడా జరగలేదుగా. తొందరలోనే జరుగుతుంది కార్తిక్. నేను తప్పక తలుంచి తాళి కట్టించుకున్నాను కానీ మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేదు. నీకోసమే ఈ పని చేశాను. ఎప్పటికైనా నా మనసు నేను
నీకు మాత్రమే సొంతం. ఇదే మాట నాకు చాలా సార్లు చెప్పి నాలో ఆశలు పెంచి చివరికి ఏం చేశావు? నా కోసం వెయిట్ చేయకుండా మీ డాడీ చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు తప్పక కార్తీక్ అంటున్నావు. 4 రోజులు నీ మొగుడుతో కలిసిమెలిసి ఉన్నాక నీ కోసం రావడం కూడా తప్పు అంటావు. నీకోసం వెయిట్ చేయలేదని నువ్వెలా అనుకుంటావు? నువ్వేమైపోయావో తెలీదు. నీకోసం నీ రూమ్కి కూడా వచ్చాను. నా మెళ్ళో తాళి పడే చివరి క్షణం వరకు నువ్వొచ్చి నన్ను తీసుకెళ్ళిపోతావని ఆశగా ఎదురు చూశాను. మండపంలో నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశాను, కానీ వీలు కాలేదు. నేను నీ ఎదురుగానే మారువేషంలో కూర్చున్నాను, గుర్తుపట్టలేకపోయావు. కరెన్సీ నోటు మీద ఆ విషయం రాసి పంపినా కూడా పట్టించుకోలేదు కదా. ఎవరిచ్చారు? మీకు తెలిసిన వాళ్ళే. అదిగో ఆయన ఇచ్చారు. నేనేమైపోతే నీకెందుకు? నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు. నేను నీతో మాత్రమే హ్యాపీగా ఉండగలనని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? వెంటనే బయలుదేరి నా దగ్గరికి రా, గుడికి వెళ్దాం. ఫ్యూచర్లో ఏం చేయాలో ఆలోచిద్దాం. బయలుదేరి రావడం ఏంటి? మీ ఊర్లోనే ఉన్నా, నీకు దగ్గరలోనే వైఫై లాగా ఉన్నా. ఎవరికి అనుమానం రాకుండా నేను క్యాబ్ తీసుకొస్తాను, దాంట్లో వెళ్ళిపోదాం. ఓకే. నాకు తొందరగా చింతపండు కట్టి ఇదిగో పట్టుకో. నాకు కందిపప్పు ఇయ్యయ్యా, తొందరగా కట్టి. ఏమండి? చెప్పు రోషిని. పెళ్ళైన వెంటనే మీతో కలిసి గుడికొచ్చి పూజ చేయిస్తానని దేవుడికి దండం పెట్టుకున్నాను. వెళ్ళొచ్చేద్దామా? ఇవాళ శుక్రవారం, కొట్లో గిరాకీ ఎక్కువ ఉంటది. ఖాతా వాళ్ళు వస్తారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసుకోవాలి. పోనీ సాయంత్రం వెళ్ళొచ్చేద్దామా? పానకంలో పొడకలా నాతో పాటు నువ్వెందుకురా? అయ్యో, ఈ పూజ ఉదయం పూటే చేయించాలి. అలా అని రేపు వెళ్దామంటే ఆలస్యం అవుతుంది. అయినా మీరు నేను వేరా? ఇద్దరం ఒకటే కదండి. ఇప్పుడు నేను వెళ్ళి చేస్తాను, తర్వాత మనిద్దరం కలిసి ఇంకో రోజు వెళ్దాం. నువ్వెంత మంచిదని రోషిని. అయినా నువ్వు ఒక్కదాని ఎలా వెళ్తావు? సెల్లెం వచ్చాక ఇద్దరు కలిసి బండి మీద పోండి. ఆల్రెడీ కార్ని రమ్మని ఫోన్ చేశాను, దాంట్లో వెళ్తాను. సరే వెళ్ళరా. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. వదినా,
ఎక్కడికి వెళ్తున్నావు వదినా? గుడికి వెళ్తున్నాను. నేను కూడా వస్తాను, పద. పర్లేదు మీనాక్షి, నువ్వు పనులు చూసుకో, నేను వెళ్ళొచ్చేస్తానులే. భలే దానివే, నీ మొగుడెలాగో ఆ షాప్ వదిలి రాడు. ఈ అర్ధ మొగుడైనా నీకు తోడుగా వస్తాడు. అన్నయ్యతో చెప్పొచ్చాను వదినతో గుడికెళ్ళొస్తాను అని, అందుకే పులిసజ్జ కూడా తీసుకొచ్చాను. పద వెళ్దాం. ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత అర్జెంట్గా గుడికి బయలుదేరావేంటొదినా? దేవుడి లీలలో నీకు తెలియనిదేముంది మీనాక్షి. వెంటనే బయలుదేరి గుడికి రమ్మని ఆర్డర్ వేశాడు. వెళ్ళకపోతే కోపం వస్తుంది కదా. ఏదో ఫోన్ చేసి రమ్మన్నట్టు చెప్తున్నావేంటి? మనసులో వెళ్ళాలి అన్న ఆలోచన కలిగించాడు అంటే ఒక విధంగా ఫోన్ చేసినట్టే. అంతిదిగా నీకు బుద్ధి పుట్టించాడంటే పెళ్లికి ముందే నీ మనసులో బలంగా ఏదో కోరుకునుండాలి. ఆ మొక్కు నువ్వు మర్చిపోయి ఉండాలి, అంతేనా? నాకు మీ అన్నయ్యతో సడన్ గా పెళ్ళైంది, అందుకే ఆ విషయం దేవుడికి చెప్పలేకపోయాను. ఇప్పుడు క్షమించమని అడుగుదామని వెళ్తున్నాను. ఎంత కంగారున్నా ఒక్క నిమిషం గుడికెళ్ళొస్తే సరిపోయి ఉండేది కదా. వెళ్ళాను, దర్శనం కాలేదు. పూజారి ఎదురై గుడి మూసేశామని చెప్పాడు. కనీసం మనసులో అయినా చెప్పుకునుంటే బావుండేదేమో. జీవితానికి సంబంధించిన విషయం అశ్రద్ధ చేస్తే దేవుడు మన్నిస్తాడా వదినా? ఆయన అనుగ్రహం కోసం ఆరాటపడే భక్తురాల్ని నేను. క్షమిస్తాడు అన్న నమ్మకం నాకుంది మీనాక్షి. వదినా, పద వెళ్దాం. నువ్వు రావాల్సిన చోటుకి వచ్చేసావు. ఇంకా డ్రైవర్ని ఎందుకు వదలలేదు వదినా? అదే వదినా, గుడికి వచ్చేసాం కదా, కారు పంపించలేదేంటి అని అడుగుతున్నా. ఎంత ఆలస్యమైనా ఎదురు చూస్తాను అంటున్నాడు. ఎదురు చూస్తామని పేరు చెప్పి వీలైనంత డబ్బు గుంజేస్తారు. తెలియక నువ్వు నమ్మేసినట్టున్నావు. పంపించే వదినా, పంపించే. అలాగే మీనాక్షి, పంపించొస్తాను.
నేను లోపలికి వెళ్ళిన మరుక్షణమే నువ్వు వచ్చేసి ప్రదక్షిణలు చేస్తూ మాట్లాడుకుందాం.